సో ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్లో 2 లవంగాలమ్మా, 2 లవంగాలు క్రష్ చేసి అందులో వేసేయాలి. అదేవిధంగా ఒక 6 వరకు తులసాకులు, కాస్త పసుపు, అదేవిధంగా కాస్త అల్లం క్రష్ చేసి వేసేయాలమ్మా. లవంగాలు, తులసాకులు, పసుపు, అల్లం. సో గ్లాస్ వాటర్ గాను 1/2 గ్లాస్ వాటర్ మిగిలేటట్లు మరిగించాలమ్మా. సో సన్న మంట మీద మరిగించేసేసి దించి ఫిల్టర్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక అరబద్ద నిమ్మరసము, ఒక స్పూన్ తేనె. షుగర్ లేనటువంటి వాళ్ళు, తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనె వాడుకోవచ్చు. సో ఈ విధంగా వారంలో కనీసం 1-2 సార్లు ఈ విధంగా చేస్తుంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మా. నేను చెప్పాను కదా, ఈ కీళ్ళకి, మోకాళ్ళకి, ఎముకలకి ప్రొటెక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయమ్మా. అందుకే నేను ఈ లవంగాల్లో కూడా లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఒక ద్రవ్యము, అదేవిధంగా పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక ద్రవ్యము, అదేవిధంగా తులసిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన తత్వాలు ఉన్నటువంటి ఇవి.